కేసీఆర్ ఇండ్లకు కాంగ్రెస్ రంగులు ఇప్పుడు ఇది వీలే కట్టిందని చెప్పుకుంటాను అన్నట్టు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన నియామకాలను నిర్మాణాలను నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా తన ఖాతాలో వేసుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లపైన తన రంగు బయట పెట్టుకుంటున్నది. ఖమ్మం జిల్లా భద్రాచలంలో గతంలోనే పూర్తయిన డబుల్ ఇండ్లకు తాజాగా ఇలా 3 రంగులు వేసింది. చూసిందిగా ప్రజలారా, రేవంత్ రెడ్డి గారు ఏ మాత్రం మీకు ఇది పరువు తీసుకునే అంశం లెక్క కనబడతలేదా? మీ ప్రభుత్వానికి ఏ మాత్రం సిగ్గనిపిస్తలేదా? ఇది ఇంత దిగజారుడుతనంతో కేసీఆర్ ఆనాడు ఏమన్నాడంటే 1,00,000 ఇండ్లు హైదరాబాద్లో, 1,00,000 ఇండ్లు గ్రామీణ ప్రాంతాల్లో అన్నాడు. సరే, వాళ్ళు 2 లక్షల ఇండ్లు కట్టిండ్లా, 1,00,000 ఇండ్లు కట్టిండ్లా, 1,50,000 ఇండ్లు కట్టిండ్లా, కట్టిన ఎన్ని బంచిండ్లు, కట్టి కొన్ని ఎట్లు ఇడిచిపెట్టిండ్లు అనేది తర్వాత విషయం. కానీ ఇదేంది, మీరు కట్టించిండ్లా ఇండ్లు అంటే ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని ముద్దాడు కాదు. ఇది సిగ్గు తీసుకునే ప్రయత్నం కాదు. ఇది గింత దిగజారుడుతనమా? ఎట్లా వేయించుకోబుద్ధి అవుతుంది? సరే అంటే ఇప్పుడు ఇందులో కుటుంబాలు ఉండలేవు, ఏం చేస్తానంటే వీళ్ళు ఇప్పుడు పంచని ఇండ్లు ఉన్నాయి కదా, ఆ పంచని ఇండ్లను ఇట్లా 3 రంగులు కలిసి వచ్చేటట్టు పెయింట్ వేసి ఈ పంచని ఇండ్లను వీళ్ళు పంచి ఇవి మేమే ఇచ్చినామని చెప్పుకునే ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తాను. కానీ తెలంగాణ సమాజం సోయిలోనే ఉన్నది. ప్రజలందరూ కళ్ళు తెరిచే చూస్తాను, నిద్రపోతలేరు. మీరు ఇంతవరకు ఇందిరమ్మ ఇండ్లు ఒక్కటి కూడా శాంక్షన్ చేయలేదు, ఎవరికి ఇవ్వలేదు. మీరు ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ మంజూరు చేయలేదు. మీరు సిగ్గు తీసుకోకండి, ఇంకా నవ్వుతారు. 50,000 పోస్టులు వేసినాం, 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం అనేది ఒక గీలాంటి కథే. 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని రేవంత్ రెడ్డి గారు ఆకాశం అంతా ప్రచారం చేసుకుంటున్నాడు కదా, ఇంకో ఇలాంటి ప్రచారమే. 30,000 ఉద్యోగాలు గతంలో కేసీఆర్ వేసినాయి నోటిఫికేషన్స్, కేసీఆర్ పరీక్షలు పెట్టినాయి, కేసీఆర్ రిజల్ట్స్ ఇచ్చినాయి. నియామక పత్రాలు మాత్రం ఈయన ఇచ్చిండు. సేమ్ రంగులు వేసినట్టు, ఇట్లా 3 రంగులు వేసినట్టు సేమ్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండు.